హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. చక్కెరని కరగనివ్వాలి. నేను ఏం తయారు చేస్తున్నానో చెప్పలేదు కదా, మైసూర్ పాకు తయారు చేస్తున్నాను. ఇలా మరిగించుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఉండలు రాకుండా చూసుకోవాలి. ఉండలు వచ్చిందంటే అసలు మైసూర్ పాకు మంచిగా రాదు. కలపడం మాత్రం ఆపవద్దు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నెయ్యి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. శనగపిండిని జల్లెడ పట్టుకొని వేసుకోండి. ఉండలు రాకుండా వస్తుంది. నేను నెయ్యిని కరిగించాను, ఇలా వచ్చింది నెయ్యి. ఈ నెయ్యిని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటుండాలి, కలుపుకుంటుండాలి. 2 కప్పుల నెయ్యి కంపల్సరీ పడుతుంది. నెయ్యి పట్టదు అని మీరు అనుకోవద్దు, నెయ్యి కంపల్సరీ పడుతుంది. షాప్లలో అమ్మేవాళ్ళు నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ వేస్తారు. నెయ్యి వేస్తేనే అస్సలు ఎంత గుమగుమలాడుతుంటుందో మైసూర్ పాకు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటాయి. ఇలా కొద్దిగా దగ్గరికి పడింది కదా, అయినా కూడా నెయ్యి వేస్తూనే ఉండాలి, ఆపకూడదు నెయ్యి వేయడం. 2 కప్పుల నెయ్యి కంపల్సరీ పీల్చేస్తుంది. షాప్లలో కొనుక్కొని తింటే దగ్గు ఎమ్మడే వస్తుంది, ఎందుకంటే స్వచ్ఛంగా చేయరు కదా కొంతమంది. ఉండలు ఉండలు రాకుండా కలుపుకుంటూనే ఉండాలి. నేను కావాలంటే జీడిపప్పులు వేసుకుంటాను, నాకు జీడిపప్పులు ఇష్టం కాబట్టి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంకా ఉడకనివ్వాలి, ఇంకా టైం పడుతుంది. కలుపుతూనే ఉండాలి. అది చుట్టుపక్కల కూడా మొత్తం క్లీన్గా అవుతుంది. కొద్ది కొద్దిగా ఉడుకుతుంది చూడండి, అలా ఉడకాలి. రవ్వలు రవ్వలుగా ఉడుకుతుంటుంది. ఇంకా టైం పడుతుంది. ఎమ్మడే ప్లేట్లలోకి తీసుకోవద్దు, ఇంకా టైం పడుతుంది. ఉడుకుతునేటప్పుడు అడుగున కొద్దిగా మారుతున్నట్టుగా వస్తుంది, అదే రవ్వలు రవ్వలుగా అవుతుంటుంది. అవి చూడండి అట్లా అవుతుంది. ఇంకా కిందికి పైకి తిప్పేస్తుండాలి, అడుగు పట్టనివ్వద్దు. అడుగు పట్టిందంటే ఇంకా మాడిపోతుంటుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు బయట నుండి కాకుండా ఇట్లా ఇంట్లో తయారు చేసి పెడితే ఇంకా సంతోషిస్తారనమాట. ప్లేట్లో ఇలా వేసుకున్న తర్వాత చెంచాతో ఇట్లా కొద్దిగా ఒత్తాలి. ఒత్తిన తర్వాత కేకుల్లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసుకున్నాను. పీసులు పీసులుగా ఉంటేనే బాగుంటుంది కదా, నేను అలాగే కట్ చేసుకున్నాను. ప్లేట్ కొద్దిగా నెయ్యి రుద్దుకున్న తర్వాత ప్లేట్లో వేసి పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట ఆరిపోయిన తర్వాత. చాలా బాగా వచ్చాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. ఒక కప్పుకు ఇన్నే వస్తాయి, ఎక్కువ రావు. అందుకే నేను కొద్దిగానే వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాలిటీతో వేసుకోండి. సేమ్ ఒక కప్పుకు 2 కప్పులు నెయ్యి వేసుకోవాలి. ఇలాగే వేసుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. శనగపిండి మాత్రం నేను షాప్లలో తీసుకురాలేదు. శనగపప్పు తీసుకొని వెళ్ళి గిండ్రికి పట్టించాను. గిండ్రె అంటే ఏంటో తెలియదు కదా కొంతమందికి. కారం పొడి, పసుపు పడతారు కదా, ఆ గిండ్రి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట ఏం కొన్నా షాప్లలో మంచిగా అనిపించట్లేదు, అందుకని నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా పెద్దలు. సబ్స్క్రైబ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి.